అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లు, మద్యం షాపులకు సంబంధించి మొత్తం ఈ ప్రక్రియ అయితే మొదలైంది. 1వ తారీఖు నుంచి మనం చూడొచ్చు. 1/10/2024 నుంచి 9/10/24 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ అయితే సాగుతుంది. అయితే ఈ విధానాన్ని మొత్తం అంతా 11వ తారీఖు డ్రా పద్ధతి ద్వారా మొత్తం అంతా తీసి ఎవరికైతే షాప్స్ అయితే ఎలాకట్ అయ్యాయో వాళ్ళందరినీ చెప్తారు. అయితే మొత్తం ఈ ప్రక్రియకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది, ఏంటంటే అమెండ్మెంట్స్ చేస్తున్నారు ఈసారి కొత్తగా? అంతమంది ప్రైవేట్ షాప్స్ నోటిఫికేషన్ ఇచ్చాము మేము. ఈ విశాఖపట్నం ఎక్సైజ్ జిల్లాలో, పాత జిల్లాలో మొత్తం 331 షాప్స్, విశాఖపట్నం జిల్లాలో 150 షాపులు, అనకాపల్లి జిల్లాలో 136 షాపులు, ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మొత్తం 40 షాపులు నోటిఫై చేశాము. మేము చాలా గుడ్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి మాకు బాగా వస్తుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ ఒక షాప్ మినిమంగా 30 అప్లికేషన్ల పైన రావచ్చని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాము. ప్రతి షాప్కి ప్రతి అప్లికేషను ఒక 2 lakhs లైసెన్స్ ఫీ కట్టాలి, 2 lakhs నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీ కట్టాలి. మేము వైజాగ్ టౌన్ అయితే 85 లక్షల లైసెన్స్ ఫీ అయితే దాన్ని 12 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. దానికి కానీ ప్రతి అప్లికేషన్ అంతా కూడా అప్లోడ్ చేసుకుందాం. అంతా ఆన్లైన్ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ మోడల్, 2 హైబ్రిడ్ మోడల్, 3 డీడీ ఎవరైనా తీసుకొచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. టోటల్గా ఆన్లైన్ మొత్తం అంతా కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్ ప్రొసీజర్. వితిన్ 10 minutesలో వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్. మొత్తం అంతా వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. తర్వాత మొత్తం 9వ తారీఖు వరకు అప్లికేషన్ రిసీవింగ్ ఉంటుంది. ఈవినింగ్ 5 వరకు మొత్తం ఓపెన్ అయి ఉంటుంది వెబ్సైట్ అంతా కూడా. వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు అంతా కూడా. నెక్స్ట్ 11th మాత్రం ఓపెన్ ఆక్షన్, ఓపెన్ లాటరీ తీయబడుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఓపెన్గా లాటరీ తీయబడుద్ది మొత్తం యాస్పిరెంట్స్ మధ్యలో. అది విశాఖ జిల్లాకు సంబంధించి మొత్తం ఎన్ని మద్యం షాపులు అలాట్ చేస్తారు? విశాఖ అంటే టౌన్ ఓన్లీ ప్రజెంట్ విశాఖ జిల్లా అయితే 150 షాపులు, పాత విశాఖపట్నం జిల్లా అయితే 331 షాపులు. అదే మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఒక షాప్కి మినిమంగా 30 అప్లికేషన్స్ అంటే మినిమం 4000 రావచ్చు నా టార్గెట్. అంటే ఈ కొత్త పాలసీ, నూతన మద్యం పాలసీ ఏంటంటే అమెండ్మెంట్స్ వచ్చేసారు అసలు? అమెండ్మెంట్ కొత్త పాలసీ ప్రోగ్రామ్ అమెండ్మెంట్ ఏంటంటే 10,000 జనాభా లోపల ఉంటేనేమో 50 లక్షల లైసెన్స్ ఫీజు, 5 లక్షలు దాటిన జనాభా ఉన్న చోట 85 లక్షల లైసెన్స్ ఫీజు, 10,000 నుంచి 50,000 ఉంటే 55 లక్షల లైసెన్స్ ఫీజు, 50,000 అబోవ్ ఉంటే 5 లక్షల వరకు 65 లక్షల లైసెన్స్ ఫీజు. ఈ ఓన్లీ 4 స్లాబ్స్. ఈ షాప్స్ అలొకేషన్ విషయంలో అంటే స్కూల్స్ కానీ దేవాలయాలు కానీ ఉండకూడదని ఒక పాత పద్ధతి ప్రకారమే ప్రతి గుడికి, బడికి, మన హాస్పిటల్కి మినిమంగా 100 మీటర్ల దూరంలో షాప్ ఎస్టాబ్లిష్ చేయాలి. దానిలో నో కాంప్రమైజ్, కరెక్ట్ ప్రొసీజర్. సార్ ఇప్పుడు డీసీ అండర్లో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి మొత్తం సిటీలో? నా పరిధిలో మొత్తం 19 స్టేషన్లు ఉన్నాయి. సిటీ కాదు, మొత్తం 3 జిల్లాల పరిధిలో, నా పరిధిలో 19 స్టేషన్లు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా పరిధిలో మాత్రం 6 స్టేషన్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో మాత్రం 8 స్టేషన్లు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 5 స్టేషన్లు. థ్యాంక్ యూ. ఇది ఈ ప్రక్రియ అయితే మొత్తం ఓవరాల్గా పక్కా ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తుందో మొత్తం అంతా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి గారు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రొసీజర్ అయితే అవుతుంది. ఆన్లైన్ పద్ధతి ప్రకారం మొత్తం అంతా జరుగుతుంది. తర్వాత 11వ తారీఖున అయితే మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్-క్వార్టర్స్లో అయితే ఒక ప్లేస్లో పెట్టి మొత్తం అంతా డ్రా పద్ధతి అయితే తీస్తారు. డ్రా పద్ధతిలో ఎవరికి వచ్చిందో వాళ్ళని తీసుకొని వాళ్ళకి షాప్ అలొకేట్ చేస్తారు. అదే 12వ తారీఖు నుంచి అయితే మటుకి వాళ్ళు మద్యం అమ్మకాలు అయితే ప్రారంభించవచ్చని చెప్పి డీసీ గారు అయితే తెలియజేస్తారు. ఇది ఇక్కడ మద్యం పాలసీ సంబంధించి విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.